ఆసిఫాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ నివాసంలో హస్త నేతలు సమావేశమయ్యారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక దోపిడీ, భూ అక్రమాలు బయటపడతాయని బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధానంగా చూస్తే నీ హయాంలో జరిగిన నీ పక్కన మేటిగడ్డ కానీ అన్నారం కానీ ఇలా కొట్టుకపోయి ఇలా పనికి రాకుండా పోయింది. మంచిర్యాలలో బాల్క సుమన్ సీఎం రేవంత్ పై చెప్పు చూపిస్తూ దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు డీసీసీ చీఫ్ విశ్వప్రసాదరావు. ప్రజలు తిరస్కరించిన బుద్ధి రావటం లేదని, కేసీఆర్ జన్మలో మరోసారి సీఎం అవ్వలేరని దుయ్యబట్టారు. కబర్దార్ బాల్క సుమన్, సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పు చూపిస్తావా, హద్దు మీరుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు డీసీసీ చీఫ్ విశ్వప్రసాద్. అక్రమంగా మీ సంపాదన బయటపడతాయన్న చెప్పని మీరు చేసి మీరు ప్రజలుగా తిరస్కరించబడ్డారు. ఇవాళ తిరస్కరించబడ్డదాన్ని ఓర్చుకోలేక అంటే అధికారం పోయినటువంటి ఒక ఆవేశం ఆర్డర్తో ఇవాళ చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి జోలికి ఎవరు వచ్చినా మీ పార్టీ వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటో మేము చూస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీరందరూ చూశారు మిత్రులారా, ఎలక్షన్లో వారు ఎంత ప్రలోభాలకు గురి చేశారు. ప్రలోభాలకు గురి చేయకపోతే వారు ఇంకా అసలు విపక్ష హోదా కూడా దక్కేది కాదు. ఎంత మందు పంచారు, ఎంత మనీ పంచారు మీ అందరికి తెలుసు. తెలిసిపోయింది కాబట్టి తిరస్కరించారు. ఇవాళ